కానీ ఈ రిపోర్ట్ ఒకసారి డిసెంబర్ 11, 2025 నాడున ఆర్బీఐ రిపోర్ట్ చూస్తే 2019 నుంచి 24 అంటే మా హయాంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో జీబీఏని ఒకసారి గమనిస్తే, జీబీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్, అంటే స్థూల ఉత్పత్తులు, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వాల్యూ, స్థూల ఉత్పత్తుల వాల్యూ. జీబీఏకు మామూలుగా ట్యాక్స్లు యాడ్ చేస్తే మైనస్ సబ్సిడీస్ చేస్తే జీడిపి అవుతుంది, జిఎస్డిపి అవుతుంది. సో గ్రాస్ వాల్యూ యాడెడ్ కనుక ఒకసారి చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో తయారీ అయిన వస్తువుల వాటి విలువ చూస్తే మా 5 ఏళ్ల కాలంలో తయారీ రంగంలో అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్లో దేశంలోనే 5వ స్థానం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్లో. చూడండి ఒకసారి, ఆంధ్ర రాష్ట్రం 11.12% గ్రోత్ రేట్తో దేశంలో 5వ స్థానంలోనూ, సౌత్ ఇండియాలో మొదటి స్థానంలోనూ ఉంటే, దేశం మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ యావరేజ్ దేశం మొత్తం మీద సగటు యావరేజ్ 6.87 మాత్రమే ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో 11.12% నమోదు చేయడమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏలో దేశంలోనే 5వ స్థానం, సౌత్ ఇండియాలో మొదటి స్థానం గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ ఈ జీబీఏ. ఇంకొకటి కూడా చూడండి, అంతేకాదు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, అంటే ఇక్కడ కూడా ఇండస్ట్రీ జీవీఏ చూద్దాం. ఇండస్ట్రీ సెక్టర్ గ్రోత్, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, ఇండస్ట్రీ జీవీఏ, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్లో కూడా దేశంలో ఏపీ 5వ స్థానం, సౌత్ ఇండియాలో ఏపీ ఫస్ట్ స్థానం, నెంబర్ 1 స్థానం. దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీఏ గ్రోత్ ఇన్ ఇండస్ట్రీ జీబీఏ. సౌత్ ఇండియాలోనే హైయెస్ట్, దేశంలో 5వ స్థానం. ఇది వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, ప్రతిరోజు ఆయనకు ఒక పైశాచిక ఆనందం, మాపై టన్నుల కొద్దీ బురద వేస్తూనే ఉంటాడు.